మనం సరిగా చూడంగాని మన చుట్టుముట్టే చిత్ర విచిత్రమైన మనుషులు తిరుగుతుంటారు. అందులో కొందరి ఏషాలు చిత్రంగా ఉంటే ఇంకొందరి ఆలోచనలే చిత్రం అనిపిస్తుంటాయి. అట్లనే మన చుట్టుముట్టుండే స్పెషల్ మనుషుల మీద మా V6 ఛానల్లో జిందగీ అనే ఒక ప్రోగ్రాం వస్తుందలా. మీరు చూస్తున్నారో లేదో కానీ మస్తు ఉంటుంది. కావాలంటే ఎట్లుంటుందో ఒక్కపారు చూడురి. వార్తలంటే నేరాలు ఘోరాలే కాదు, నీతి నిజాయితీ కూడా ఉంటది. ఎంతసేపు షెడ్డోని చూపిస్తే మరి మంచోడు ఎటు పోవాలి? అందుకే V6 వాళ్ళు ఒక కార్యక్రమం పెట్టుకున్నారు, అదే జిందగీ. ఇంట్లో మన నడుమున్న మంచోళ్ళని ఏరుకొచ్చి చూపిస్తారన్నట్టు. అందులోకెళ్ళి కొంతమంది మంచోళ్ళని మనం ఇప్పుడు చూద్దాం. తొవ్వంటాయి వలన పిచ్చోళ్ళు కనిపిస్తే మనం అయితే కసిరించుకుంటాం కదా. కానీ ఇగో సౌటుప్పల కాడుండే ఈ శంకర్ అనేట ఆయన మతి పని చేయని వాళ్ళందరినీ పట్టుకొచ్చి వాళ్ళకు రోజు 3 పూటల బువ్వ పెడుతున్నాడు. ఇట్లా 60-70 మందిని చాస్తున్నాడు. వాళ్ళ కోసం అమ్మా నాయన అనే ఆశ్రమం కూడా పెట్టిండు. ఇంట్లోని చాదుడే కష్టం ఉన్న ఇప్పట్ల 70 మందిని చాస్తున్నాడు అంటే గొప్పోడు కాదు శంకరు. ఇక ఇంకో మనిషి కూడా ఉన్నాడు. ఈయన పేరు బాషాబాయ్. అమీర్పేట కాడ రోజు కూరగాయలు అమ్ముతాడు. కానీ తక్కెడ బాట్లు పెట్టి జోకడు. చేతికి ఎంత వస్తే అంతనే తీసి అంచులల్లో వేస్తాడు. ఇచ్చిన కాడికి తీసుకుంటాడు. కొనుక్కోబోయేటోళ్ళు కూడా సంతోషంతోనే వస్తారు. మరి నీకు ఏం మిగులుతుందే ఇట్లా అమ్మితే అని అడిగితే నీయతుంటే బరకత్ ఉంటుందని చెప్తున్నాడు. కానీ ఎంత గొప్ప మనిషి చూడు. మొగ్గేయమంటేనే కసిరించుకుంటారు కొంతమంది కూరగాయలోళ్ళు. 7-10 రూపాయలు మిగులుతాయో అని ఖరవైన కూరగాయలు కూడా అమ్ముతుంటారు. కానీ ప్రజలకు మంచి కూరగాయలు ఇవ్వాలని ఎవరైనా ఆలోచన చేస్తారా పాషాబాయి తప్ప? అట్లనే ఇవాళ రేపు ఆడిపిల్ల ఉడితే పురిట్లనే చంపేటోళ్ళు ఉన్నారు. లేకపోతే ఏమన్నా ఇడిచిపెట్టి వచ్చే తల్లిదండ్రులు కూడా ఉన్నారు. అగో ఇసొంటి అనాథ పిల్లల కోసం ఒక ఆశ్రమం ఉంది. SOS చిల్డ్రన్ విలేజ్ సేవా సంస్థలు ఇగో ఇది కట్టించిర్రు. గిన్లా 100 మంది అనాథ పిల్లలను సొంత బిడ్డలు లెక్క పెంచుతారు. వాళ్ళకు అనాథల అనే బాధ తెలియకుండా టీచర్లే అమ్మ ప్రేమ వంచుతుంటారు. వాళ్ళకు గొప్ప గొప్ప చదువులు చెప్పించి, ఆటలు నేర్పించి, పాటలు నేర్పించి బతుకు తెరువు చూపిస్తారు. కన్న తల్లిదండ్రులు కూడా అంత మంచిగా చూస్తారో చూడరో, కానీ ఈడ మాత్రం కంటికి రెప్ప లెక్క కాపాడుకుంటారు పిల్లలను. చిన్న కష్టం వస్తేనే 4 చేయి దాపేటోళ్ళు ఉంటారు. కానీ ఇగో ఈయన పేరు వెంకటరాజు. చిన్నప్పుడే తల్లిదండ్రులు ఇడిపోయి ఈయన అనాథ ఆశ్రమం లేచి వెళ్ళిపోయినరు. ఇక చాలా రోజుల ఆశ్రమం నుండి అందులోకేని బయటికి వచ్చిండు. ఇళ్ళల్లో పాచి పనులు చేసుకుంటా చదువుకుండు. ఆఖరికి హైదరాబాద్లో ఉన్న కేర్ ఆసుపత్రికి జనరల్ మేనేజర్ అయిండు. కానీ ఎన్నడూ కూడా నేను అనాథని అనుకోలే. కష్టపడి ఇంత గొప్ప స్థాయికి చేరిండు. ఇప్పటికి కూడా ఎవ్వరికి చెప్పలే నేను అనాథనని. అది ఆయన గొప్పతనం. హైదరాబాద్లో ఛాయ్ తాగాలంటేనే ఎన్ని రూపాయలు కావాలి? కనీసం 10 రూపాయలు అయితేనే కోపు ఛాయ్ తాగుతాం కదా. కానీ ఒకరు మాత్రం 10 రూపాయలకే కడుపు నిండా బువ్వ పెట్టి పేదవాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు బాలకృష్ణ అనేట ఆయన. సికింద్రాబాద్ కాడ ఫుట్పాత్ మీద హోటల్ పెడతాడు. మంచి బువ్వ మంచి కూర పెట్టి అందరి కడుపు నింపుతాడు. సాలిసాలని బతుకులలో భరోసా నింపుతాడు. 10 రూపాయలకు ఛాయ కూడా రాని ఈ రోజుల్లో కడుపు నిండా అన్నం పెట్టుడు అంటే ఎంత గొప్ప మనసు ఉండాలి. వీళ్ళే కాదు, ఇంకా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు మన చుట్టుముట్టు. వాళ్ళని కూడా మీకు V6 పరిచయం చేపిస్తుంది.